2025లో ప్రభుత్వ పథకాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉపయోగపడే స్కీమ్‌లు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలేంటంటే 2025లో కొత్తగా వచ్చిన ప్రభుత్వ పథకాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రతి అర్హత గల మహిళకు 2,500 ఆర్థిక సహాయం 500 రూపాయలకే అందించడం మరియు అప్లికేషన్స్ విధానం వచ్చేసి మీ సేవ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు. రెండవది వచ్చేసి మహిళల ఫ్రీ బస్ ట్రావెల్. ఎవరు అర్హులంటే తెలంగాణ రాష్ట్ర మహిళలు అర్హులు. లాభాలు వచ్చేసి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం. అప్లికేషన్స్ అంటే ఆధార్ కార్డు ఆధారంగా అనుమతి ఉంటుంది. చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు అప్డేట్ ఉందా లేదా అని. ఒకవేళ అప్డేట్ లేకపోతే చేసుకోవాల్సి ఉంటుంది. దళిత బంధు. ఎవరు అర్హులంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అర్హులు. ఒక్కొక్క కుటుంబానికి 10 ఆర్థిక సహాయం. అదేవిధంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపోర్ట్ అప్లికేషన్స్ విధానం. తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ కుల ధృవీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ ఖాతా అవసరాలు. లక్ష్మీ కళ్యాణం, షాదీ ముబారక్. ఎవరికి అంటే గిరిజనులకు, దళిత మరియు ముస్లిం మహిళలకు వర్తిస్తుంది. ఈ లాభాలు వచ్చేసి వివాహానికి 1,116 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అప్లికేషన్ వచ్చేసి తెలంగాణ ఈపాస్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా పెళ్లి ప్రూఫ్ ఇవి కావాల్సి ఉంటుంది. ఐదోది వచ్చేసి పిఎం కిసాన్. రైతులకు 6,000 ఎలా ఎవరికి వస్తుందంటే చిన్న రైతులకు వర్తిస్తుంది. లాభాలు వచ్చేసి 6,000 నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. అప్లికేషన్ వచ్చేసి pmkisan.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోది వచ్చేసి ఉజ్వల యోజన 2.0. ఎవరి అర్హులు అంటే బీపీఎల్ మహిళలకు అర్హులు. అదేవిధంగా లాభాలు వచ్చేసి ఉచిత గ్యాస్ కనెక్షన్, మొదటి సిలిండర్ ఉచితంగా ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి గ్రామ పంచాయతీ లేదా బ్యాంకు ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కీమ్ నంబర్ 7 వచ్చేసి ఆరోగ్యశ్రీ ప్లే. ఈ స్కీమ్కి ఎవరు అర్హులంటే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అర్హులు. లాభాలు వచ్చేసి 10 లక్షల వరకు ఉచిత వైద్యం. అప్లికేషన్ వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ప్రశ్న ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.